స్టేషన్ ఘన్పూర్ లో మరోసారి రాజకీయం వేడెక్కింది. పొలిటికల్ ప్రత్యర్థుల మధ్య ఛాలెంజ్లు బుసలు కొడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే కడియం సవాల్ విసిరారు. ఎవరి అవినీతి ఏంటో ప్రజల మధ్య తేలుద్దామంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సవాళ్ల పర్వం మరోసారి తెరపైకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు ఎమ్మెల్యే కడియం సవాల్ విసిరారు. తనపై రాజయ్య చేసిన అవినీతి ఆరోపణలపై సీరియస్ గా స్పందించారు కడియం శ్రీహరి. మొన్నటెన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి మారలేదని మండిపడ్డారు. అసలు ఇదంతా కాదు, నియోజకవర్గంలో ఎవరో ఒక్కరమే ఉండాలి, నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ సవాల్ చేశారు కడియం. రాజయ్యకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలి అన్నారు శ్రీహరి. కాబట్టి నువ్వు ఏదో ఆశపడుతున్నావు, ఉపేనికలు వస్తాయి, నేను ఎమ్మెల్యే అపోజ్ చేస్తా. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆశపడుతున్నావు కదా, ఉపేనికలు వచ్చేంతవరకు ఎందుకు అవుతాం? ఈ వారం రోజులను బట్టి అది కనుక ఈ దగ్గర సాక్ష్యాలని కనుక ప్రజల ముందు పెడితే, ఆ సాక్ష్యాలు నిజమని ప్రజలు భావిస్తే, లేక అధికారులు భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో ఒక పార్టీ నుంచి వస్తుంది. గెలుస్తావో ఓడతావు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను రాజయ్య గారిని కోరుతున్నాను. అంతేకాదు, తనను 100 కోట్ల కాదు కదా 1000 కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమి మీద పుట్టలేడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కడియం. తన 30 ఏండ్ల రాజకీయాల్లో ఎవరి దగ్గర చెయ్యి చాచలేదన్నారు శ్రీహరి. దళిత బంధు విషయంలో గతంలో రాజయ్య చేసిన అవినీతిని 100 మంది బాధితులతో ప్రజల మధ్య నిరూపించడానికి తాను సిద్ధమన్నారు కడియం. తప్పు ఉందని తేలితే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అదే దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటారని సంచలన ప్రకటన చేశారు. అయితే కడియం సవాల్ను రాజయ్య స్వీకరిస్తారా? అసలు కడియం శ్రీహరి వ్యాఖ్యలకు రాజయ్య కౌంటర్ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొంది. ఒకవేళ కడియం సవాల్ను రాజయ్య స్వీకరిస్తే స్టేషన్ ఘన్పూర్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి.